ఓ చిన్న అప్పడాల ప్యాకెట్ హత్య కేసును ఛేదించేలా చేసింది. 2 నిందితులను పట్టించింది. అనంతపురం జిల్లా డి హిరేహల్ మండలం నేమకల్లో జూన్ 22న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్యను పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలిలో దొరికిన చెన్నైకి చెందిన ఓ కంపెనీ అప్పడాల ప్యాకెట్ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపట్టారు. బళ్ళారి డిస్ట్రిబ్యూటర్ ద్వారా మృతుడు అప్పడాలు అమ్ముకునే మూగా చెవిటి వ్యక్తి అయిన గురు రాజారావుగా గుర్తించారు. మృతుడి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు రావడంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు 2 బళ్ళారి జిల్లా సంజీవరాయిని కోటకు చెందిన బసవరాజు, మించేరి గ్రామానికి చెందిన కోట్రేష్గా గుర్తించారు. 2 మూగా చెవిటి వారేనని తెలిపారు. స్థలంలో మాకు అప్పడాల ప్యాకెట్, కాలిన కర్ణాటక న్యూస్ పేపర్, అలాగే ఒక చందెము దొరికింది. అప్పడాల తయారీ సంస్థ చెన్నైలో ఉండగా వారిని సంప్రదించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ వారి యొక్క వివరాలు సేకరించి బళ్ళారిలోని ఒక డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించగా తన దగ్గర నుంచి బదిరుడైన గురురాజు అనే అతను తీసుకుంటూ వెళ్తూ ఉంటాడని, అతను 22వ తారీఖు నుంచి కనిపించడం లేదని తెలియజేయడం జరిగింది. మృతుడు మిస్ అయిన తర్వాత ఒక 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అదే క్రమంలో మృతుడి యొక్క మొబైల్ ఫోన్ కూడా ఆన్ చేయడం జరిగింది. దీంతో మేము ఒక నిర్ధారణకు రాబడి ముద్దాయిలు కూడా 2 మూగా చెవిటి వారు అరెస్టు చేయడం జరిగింది. టీచర్స్ సమక్షంలో విచారిస్తే ఈ 2 కూడా వారి నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ మృతుడి దగ్గర ఒక 50,000 రూపాయల దాకా ఏటీఎం నుంచి డ్రా చేసి వారు వారి స్వప్రయోజనానికి వాడుకున్నారు. డబ్బుల కోసమే ఈ నేరం చేయడం జరిగింది.